ఇక్కడైతే మరో వెరైటీగా ఉన్నటువంటి చూస్తున్నాం కదా, పిల్లలు స్విమ్ చేస్తున్నారు. వావ్, భలే ఉందండి. పిల్లలకి అసలు ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్ కాదు. ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి, పిల్లలంతా వాటర్లో స్విమ్ చేస్తున్నారు కదా. ఇది వెరైటీగా ఉంది. వాడు తిప్పుకుని వాడు తిరుగుతూ ఉంటేనే, వాళ్ళు తిప్పుకోవాలా, వాళ్ళు తిప్పుతుంటే తిరుగుతుందా? పిల్లలకి మంచి ఎక్సర్సైజ్ అనమాట. చాలా బాగుంది కదా. వావ్, వెరీ నైస్. వాటర్ ఇది స్విమ్మింగ్ పూల్లా తయారు చేసి దీంట్లోనే పిల్లలతో గేమ్స్ ఆడిస్తున్నారు. వావ్, అంటే వెరైటీ అసలు. గేమ్స్ అంటే ఎగ్జిబిషనే ఏదైనా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడంతా ఫుడ్ స్టాల్ అనమాట. వెజ్ నూడిల్స్, పావ్ బాజీ, గోబీ మంచూరియా ఇలాంటివి ఫుడ్ అదంతా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. అందరూ ఇక్కడ తినడానికి. ఈ ఫుడ్స్ అయితే మనకి బయట ఆల్మోస్ట్ కనిపిస్తాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. మరొక ఎంజాయ్మెంట్ పిల్లలకి ఇది, దీన్ని ఏమంటారో నాకు తెలీదు. ఎగిరి దూకితే పైకి జంప్ చేస్తాము, ఎగిరితే బాగా హైట్ పై ఎగురుతాము. వెరీ నైస్ అనమాట ఇది. ఇక్కడ మనకి కనిపిస్తుంది మరో ఎగ్జిబిషన్లో ఇంకొకటి. దీన్ని ఏమంటారో, ఇది వీళ్ళ తిరుగుతుంది, కార్స్. ఇది కూడా నేను మూవీస్లో చూడటమే, బయట అయితే ఎక్కడ చూడలేదు. గుర్రాల మీద ఎక్కి తిరగడం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు ఎక్కి కూర్చుంటున్నారు గుర్రాల మీద. బాగుంది కదా. ఇది ఎక్కడో సినిమాల్లో చూసాం ఎక్కువగా వీటిని. పిల్లలు ఎక్కి తిరుగుతున్నారు. ఇది తిరగడం ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇది స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ చూద్దాం. మూవ్ అవుతూ ఉంటుందిలా ఉంది అటు ఇటు. వీళ్ళందరూ ఎక్కిన తర్వాత తిప్పుతాడు అనుకుంటా వీళ్ళు. ఇక్కడ మరో వెరైటీది ఉంది. పిల్లలందరూ బాల్స్లో కలిసి ఆడుకుంటున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ఇలాంటివి ఇంటి దగ్గర కూడా అరేంజ్ చేసుకోవచ్చు. జనరల్గా ఖాళీ ఉంటే కనుక ఒక గదిలో ఇలాంటి బాల్స్ ఇవి పెట్టి, లేదా పైన టెర్రస్ మీద కొంచెం ఇట్లాంటిది నెట్ ఏదైనా కట్టి అరేంజ్ చేయొచ్చు. అఫ్కోర్స్ ఖర్చుతో కూడుకున్న పనే, కానీ కొంచెం పిల్లలు రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది. ఇక్కడైతే ఏరోప్లాన్స్ అలాంటివి ఉన్నాయి. పైకి ఎగరవు కానీ కింద గిరగిర తిప్పుతాడు వాడు. కార్స్ ఇలాంటివి ఉన్నాయి. ఇక్కడ ఫుడ్, ఈ పానీపూరిలో ఏముంటుందో తెలీదు. వాడెవడో మొన్న పానీపూరికి సంబంధించి జిఎస్టీ ట్యాక్సే 30 లక్షలు కట్టాడంట. అంటే వాడికి ఎంత ఆదాయం వస్తుందో. జనాలు పడి తింటారు కదా ఆ పునుకుల్లో. అవి ఏంటంటారు, పూరీల్లో పచ్చిపులుసు వేసుకుని తింటారు. అది ఏం టేస్ట్ ఉంటుందో తెలియదు కానీ పిచ్చి పట్టినట్టు తినేస్తున్నారు కదా జనాలు. సో ఇది కూడా పిల్లల గేమ్సే. చాలా బాగుంది కదా చూడడానికి. వెరీ వెరైటీగా, చూడటానికి చాలా అంటే చాలా సరదాగా, చాలా రిలాక్స్డ్గా ఉంది. ఎగ్ అండ్ చికెన్ రోటీ అట. రోటీలు ఎగ్తో చికెన్తో వేస్తున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు కూడా తినేస్తున్నారు. చూడటానికి చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి.